ఈ వార యొక్క కూటక్రమములు యథావిధిగానే జరుగును. బ్రదర్ ప్రకాష్ ఉంటారా? అదే రేపు మెమోరియల్ సర్వీస్ ఎలాగ మేము మాత్రం రావాలా అందరు రావాలా నాకు తెలియదు. మీరు మెమోరియల్ సర్వీస్ అని చెప్పారు మీ అమ్మగారికి, మీ మదర్లకి. మేము మాత్రం రావాలా లేదా సంఘంతో రావాలా? మీరు ఎలా మీ తర్వాత రాలేదని దుఃఖపడకూడదు. ఏంటి మీరు ఏం చెప్పలేదు నాకు కరెక్ట్గా క్లియర్ పిక్చర్. ఏంటండి సంఘం అంతా రావాలా? రావాలి కంపల్సరీ. సరే మీకు ఒక ఛాన్స్ ఇస్తాం, ముందుకు వచ్చి చెప్పేసుకోండి. రేపు మెమోరియల్ సర్వీస్ కదా, తెలీదు. ఒక మైక్ ఇవ్వండి. రేపు వీళ్ళ మదర్ ఇన్ లా మేము ఏదో చనిపోయారు 8th కదా, 8th 7th చెప్పండి, విషయాలు చెప్పండి. అందరికీ తెలియదు కదా, చెప్పండి. సరే ఎప్పుడు 10 ఎన్ని టైమింగ్ చెప్పి అడ్రస్ చెప్పండి. అడ్రస్ చెప్పండి, అందరికి తెలియదు కదా. అడ్రస్ చెప్పండి. చూడండి అక్కడ ఏదో అంటారు ఏంటి, ఎక్కడనే మీ నంబర్ చెప్పండి. ఏదైనా డౌట్ ఉంటే మిమ్మల్ని కాల్ చేస్తాను. మీ నంబర్, ఫోన్ నెంబర్ వీళ్ళకి ఎవరైనా రావాలంటే కామన్గా చెప్పండి, రాసుకోండి. 94 సరే ఓకే. ఇప్పుడు నేను ఇంకో విషయం అడుగుతున్నాను. ఓకే బ్రో వెళ్ళండి. ఇంకో విషయము, కరెక్ట్గా మీరు ఎవరు వస్తున్నారు నాకు చేయి లేపాలి. ఎందుకంటే మీరు అందరూ వస్తారని భోజనాలు చేసి పడతారు, మళ్ళీ అది వేస్ట్ అవ్వకూడదు. నాకు వేస్టేజ్ అంటేనే నాకు ఇష్టం లేని కార్యం. వేస్టేజ్ అవ్వకూడదు. తిండి గురించి చెప్పుకోవడానికైనా చెప్పాల్సి వస్తుంది. పోయిన ప్రోగ్రాంలో 2 బొట్టల నిండా అన్నము పడేశారు. ఆ వేస్టేజ్ రాకూడదు. నేను మీ భోజనం దగ్గర రాను, కానీ కుప్ప ఎత్తినప్పుడు నేను వచ్చి చూస్తాను. అది నెక్స్ట్ వీక్ రిజల్ట్ వచ్చేస్తుంది. ఎవరు ఇవాళ మనము కూటమైన తర్వాత బలారం తర్వాత అందరికీ ప్రేమ విందు మనం సిద్ధపరిచాము. అందరు కడుపు నిండా తిని వెళ్ళాలని ఆ కోరికతో పాటు మేము అన్నీ సిద్ధపరిచాం. ఎంత కావాలో అంత తినండి, మట్టి వేస్టేజ్ మట్టుకు చేయకూడదు. మీకు ఎంత కావాలో అంత అడిగి తినండి. అలాగా ఈ బ్రదర్ గారు మీరు అందరూ వస్తారని చెప్పి అంత ఉంటారు, 200 మంది. ఎంతమంది వస్తే తెలియదు, ఒకళ్ళు రాకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎంతమంది వస్తే చేయలేపండి సరిగ్గా చూసుకో బ్రదర్. ఎంతమంది వస్తానని చెప్పి మళ్ళీ రానని చెప్పి రాకూడదు. ఎంతమంది సరిగ్గా లేపండి సరిగా. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఒక 30 మందికి చేయండి బ్రదర్. ఎక్స్ట్రా ఎక్కువ చేస్తే మళ్ళీ అది వేస్ట్ అయిందంటే మీకు దుఃఖం వస్తుంది. చాలా దాంట్లో ప్రోగ్రాంలు ఇలా దుఃఖపడ్డారు చాలామంది. మీరు అందరూ వస్తారని చెప్పి ఎక్కడ కాదు కొన్ని చోట్ల చేసిన తర్వాత ఎవరు రాకపోతే, ఒక చోట ఇలా మెమరీస్ జరిగింది. ఆ సొంతోలే రాలేదు, విశ్వాసులే ఇలా ఆ సొంతోలే ఆ విశ్వాసులు రాలేదు తిరుపతిలో సెంటర్ ఫైతంలో. అందుకనే ఒక 30 మంది, 30 ఒక 40 లేదా 50 మంది వస్తారు అంతే. దానిపైన ఎక్కువ చెయ్యొద్దు. చల్ ద ప్రోగ్రామ్ ఫర్ దిస్ వీక్ షల్ బి యాస్ యూజువల్. ఈ వారం యొక్క కూటక్రమములు యథావిధిగా జరిపించబడును. The main purpose of we keeping this service here is because of the hot sun in Kadapa. The sheet will give high temperature. That's why I thought we'll have conveniently here. ఈ కూటము ఇక్కడ సిద్ధపరచడానికి గల కారణం ఏమిటనగా, కడప యొక్క విశ్వాస గృహమనున్నది రేకులతో ఉన్నది కనుక అక్కడ అధికమైన వేడిగా ఉండును కాబట్టి ఇక్కడ మేము దీన్ని సిద్ధపరిచి ఉన్నాం. Even now also we want to finish the meeting at early. Have your food before the temperature rises. You can go home.
take rest. ఇప్పుడు కూడా మేము ఈ కూటమును త్వరగా ముగించవాలని కోరుచున్నాం. ఎందుకనగా ఉష్ణోగ్రత అధిగమించడానికి ముందుగానే కూటమును ముగించి మీరు భోంచేసి మీ మీ ఇండ్లకు మీరు తిరిగి వెళ్ళి విశ్రాంతి తీసుకొనవచ్చును. Especially the elderly ones came and approached me telling me about their problems. Elderly ones. ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలన్న వారు వచ్చి నన్ను విశ్వాసుల్లో పెద్ద విశ్వాసులు పాత విశ్వాసులైన వారు, విశ్వాసులు కదయ్యా ముస్లోలో చెప్పండి, వృద్ధులైనటువంటి విశ్వాసులు వచ్చి నన్ను కలిసి వీటిని గురించి నాతో చర్చించడం జరిగినది. ఎండ 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 గురించి మాకు ఇలా కష్టాలు ఉన్నాయని చెప్పారు. నిజమా కదా? కష్టం లేకపోతే నేను 2 గంటల వరకు తీస్తాను. నిజంగా ఈ ఎండలో కష్టంగా ఉంది, త్వరగా ఇంటికి వెళ్ళాలని చెప్పిన వాళ్ళు చేయలేపండి. లేకపోతే నేను ఇప్పుడు నెక్స్ట్ టైం ఏదో ప్రోగ్రాం ఇప్పుడే అక్కడే పెట్టేస్తాను. సరిగా లేపండి. సరిగా ఎండాకాలము త్వరగా ముగించుకుని ఇంటికి వెళ్ళాలి. సిగ్గుపడుతున్నారు అందరు. సరే, ఎనీవే వీ వాంట్ ఫినిష్ ఎట్ ద ఎర్లియస్ట్. ఈ కూటమును త్వరగా ముగించవాలని కోరుచున్నాము. ఓకే, సండే స్కూల్ ఉండదు. వద్దు, సండే స్కూల్ కావాలా? ఎక్కడ హెడ్ మాస్టర్ మార్క్ బ్రదర్ ఎక్కడ? వద్దు కదా. సరే, ఇవాళ సండే స్కూల్ లేదు, నెక్స్ట్ వీక్ ఉంటుంది. ఓకే, నౌ ద లార్డ్ షుడ్ స్పీక్ టు us. Therefore let us praise God. ప్రభు మనతో మాట్లాడినట్లుగా మనం స్తోత్రించుదాము. For our meditation this morning, let us turn to 1 Peter chapter 1 verse 3 and 4. ఈ ఉదయ కాలమందు మన యొక్క ధ్యానార్థమై 1 పేతురు 1వ అధ్యాయం 3-4 వాక్యములను చదివెదము. Here, St. Peter writing in his epistle, ఇక్కడ పరిశుద్ధుడైన పేతురు తన పత్రికలో ఇలాగున వ్రాయిచున్నారు. he says, "Blessed be God and Father of our Lord Jesus Christ, which according to his abundant mercy has begotten us again unto a lively hope." మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు నిత్యము స్తుతింపబడును గాక. ఆయన మృతులలో నుండి క్రీస్తును తిరిగి లేచుట వలన జీవమునతో కూడిన నిరీక్షణను మనకు కలుగ చేసెను. By the resurrection of our Lord Jesus Christ, he has begotten us unto a lively hope. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము వలన జీవముతో కూడిన నిరీక్షణను మనకు అనుగ్రహించెను. In order to give an inheritance incorruptible and undefiled, that fadeth not away, reserved in heaven for you. నిర్మలమైనదియు అక్షయమైనదియు వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లుగా. Today we are going to see about what are the blessings we get because of the resurrection of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము వలన మనకు ప్రాప్తించబోవుచున్నటువంటి ఆశీర్వాదములను గురించి మనం నేడు ధ్యానించబోవుచున్నాము. First of all, after Jesus raised up from the dead on the 3rd day, what did Jesus do? మొట్టమొదటిగా 3వ దినమందు ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి పైకి లేచిన తరువాత ఆయన మొట్టమొదటిగా ఏమి చేసెను? The word of God says he rose up to be seated with right hand of God the Father. ఆయన మృతులలో నుండి లేచి తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడాయనని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది. Not only the word of God, even Stephen also, he saw when he was at the point of death, he could see Jesus seated at the right hand of God. దేవుని వాక్యములో లేఖనములలో చెప్పబడినట్లుగానే కాకుండా స్టెఫెను రాళ్ళు రువ్వి చంపబడినప్పుడు అతను దర్శనమందు కూడా తండ్రి యొక్క కుడి పార్శ్వమున ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నట్లుగా అతడు దర్శనమందు చూచెను. Acts 7 chapter verse 55 and 56. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 55-56 వాక్యములు మనం చూడగలము. మైక్ ఇచ్చాము. Here we see Stephen could see Jesus seated on the right hand side of God. ఇక్కడ స్టెఫెను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడైనట్లుగా చూచుచున్నాడు. The word of God also says, St. Paul writing to the Ephesian church in 1st chapter verse 20, that Jesus was seated
on the right hand of God after his resurrection. దేవుని యొక్క వాక్యమందు కూడా పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయమందు కూడా ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడి తండ్రి యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. In verse 20 it is said, God raised him from the dead and set him at his own right hand in the heavenly place. 1వ అధ్యాయంలోని 20వ వాక్యంలో మనం చదివినట్లయితే ప్రభువు దేవుడు తండ్రి అయిన దేవుడు అతనిని యేసుని మృతులలో నుండి లేపి ఆయన కుడి పార్శ్వమందు ఆసీనుడుగా చేసెను. So in many places we see he was seated on the right hand of God. From the word of God we can understand. దేవుని వాక్యము ద్వారా అనేక స్థలములలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తండ్రి యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నట్లుగా మనం గమనించగలము. How could Jesus rise up and be seated on the right hand side of God? యేసుక్రీస్తు ఏ విధముగా లేపబడి తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నారు? He did not get promotion directly without suffering. ఆయన శ్రమలు లేకుండా ఒకే ఏకధాటిగా ఆ యొక్క హెచ్చింపును పొందలేదు. Everybody should understand this point. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాన్ని అర్థం చేసుకొనవలెను. Many servants of God also don't have this revelation. అనేక సేవకులకు కూడా ఈ ప్రకటన లేకుండా They want ఉన్నది. to come to Zion but they don't want to suffer. వారు సియోనికి రావాలను కానీ వారు శ్రమ పడుటకు మనస్సు లేదు. For such servants of God also I am speaking to you this morning. అటువంటి సేవకులకు కూడా ఈ ఉదయ కాలమందు నేను మాట్లాడుచున్నాను. Many times when I visit believers' house, నేను విశ్వాసుల గృహములను సంధించినప్పుడు I ask small children, what do you want to become? వారికి చిన్న పిల్లలు ఉన్నారు. నేను వారిని చూచి మీరు ఏం అవ్వాలని కోరుచున్నారని అడగగా They say we want to become a servant of God. వారు మేము దేవుని సేవకులు అవ్వాలని చెప్పుచున్నారు. And directly what they say, వెంటనే వారు ఏం చెప్తున్నారో little తెలుసా? boys mean they want to become center pastor. ఉన్నట్టుగా వారు సెంటర్ పాస్టర్, చిన్న పిల్లలు కూడా అబ్బాయిలు సెంటర్ పాస్టర్స్ అవ్వాలంట. Then sister side, if I have small children, not here in Kadapa, in other places, they say we want to become center mother. ఇక్కడ కడపలో కాదు ఇతర విశ్వాస గృహంలో అక్కడున్న చిన్న పిల్లలను ఆడపిల్లలను అడిగినట్లయితే వారు సెంటర్ మదర్ అవ్వాలని చెప్తున్నారు. They say I want to become a center singer. కొంతమంది నేను పాటకార సిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్తున్నారు. I want to become a great person in the ministry. నేను సేవలో గొప్ప వ్యక్తిగా ఉండాలని కోరుచున్నానని చెప్తున్నారు. That is the mentality of so many of them. అది వారిలో అనేకుల యొక్క మనస్తత్వమై ఉన్నది. Same thing with some servants of God also. కొంతమంది సేవకులకు కూడా అటువంటి మనోభావము కలిగిన వారై ఉన్నారు. They want to become great. They want to be singers. They want to be a drum beater. They want to be Bible readers. They want to be everything, but through shortcut method. అయితే అనేక మంది కూడా అలాగనే వాళ్ళు డ్రమ్ము కొట్టాలని, పాటలు పాడాలని, గొప్ప వ్యక్తులుగా ఉండాలని అన్నీ కూడా షార్ట్ కట్ మెథడ్ లో గొప్ప వాళ్ళు అవ్వాలని కోరుకొనిచున్నారు. షార్ట్ కట్ మెథడ్ సులువైన మార్గంలో కాదు, ఇటు షార్ట్ కట్ సులువు కాదు. బైపాస్ చేద్దాం. ముచ్చటి వాళ్ళకు కూడా చూడండి, అన్నం పెట్టేటప్పుడు అడ్డదారిలో వెనకాల లైన్ లో ఉంటారు, అలా ముందే పోయి దూరుకుంటారు. అడ్డదారిలో గొప్పవారు అవ్వాలని కోరుకుంటున్నారు. Many want to become center pastors through shortcut method. అనేకులు అడ్డదారిలో సెంటర్ పాస్టర్స్ అవ్వాలని కోరుకుంటున్నారు. They want to become great people through shortcut method. వారు గొప్పవారు అవ్వాలని అడ్డదారిలో వెళ్ళాలని కోరుకొనిచున్నారు. Now they want to become big politicians. వారు కొంతమంది పెద్ద రాజకీయ నాయకులు అవ్వాలని అనుకుంటారు. Not to winning the votes. వారు ఓట్లు గెలవడం ద్వారా అవ్వాలని కోరుకోవడం, manipulating the EVM missions. ఆ EVM మిషన్స్ ని వారు తర్జన భర్జన చేసి వారు గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటున్నారు. That is the mentality of the human tendency. అది మనుషుల యొక్క సహజ స్వభావమై ఉన్నది. But Jesus did not go get into heaven or sit with the right hand side of God through shortcut method. అయితే ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమందున్నటువంటి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడగుటకు ఆయన అడ్డదారిలో వెళ్ళలేదు. How did Jesus, or how could God exalt him and made him to sit with him on his right hand? అయితే ప్రభువైన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఏలాగున హెచ్చించి ఆయన కుడి పార్శ్వమందు ఆసీనుడగునట్లుగా చేసెను. See the real method how to be seated with Christ, with God on the right hand side of God. తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడవడానికి కావలసినటువంటి వాస్తవమైనటువంటి మార్గమును చూడుడి. Please read Hebrews chapter 12 verse 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోని 2వ వాక్యమును చూడండి.
మనమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి English law, to looking unto Jesus, author and finisher, who for joy was set before him, endured the cross. ఆ పోర్షన్ పైన కింద ఉంటే చదవండి. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. How Jesus could be seated at the right hand of God? యేసు ఏ విధముగా దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నారు? Endured the cross. ఆయన సిలువను సహించెను. Endured the despising the shame. అవమానమును నిర్లక్ష్య పెట్టెను. Two things: endure the cross, despising the shame. రెండు విషయములు, సిలువను సహించి అవమానమును నిర్లక్ష్య పెట్టి. And through this he was able to go up and be seated with on the right hand side of God. ఈ కార్యముల చేత ఆయన పరమునకు ఏగి తండ్రి యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడు కాగలేను. For God to exalt Jesus, for God to lift Jesus, God the Father wanted Jesus to go through this path. తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తును హెచ్చించవలనని ఆయనను ఈ మార్గములో వెళ్ళవలనని కోరెను. He wanted Jesus to endure the cross, despising the shame. ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించవలనని తండ్రి అయిన దేవుడు కోరెను. Why I am insisting this particular point? ఎందుకని నేను ఈ యొక్క అంశాన్ని నొక్కి చెప్పుచున్నాను? Because we see Christ suffered for us, living an example, we should follow his footsteps. ఎందుకనగా క్రీస్తు మన నిమిత్తమై శ్రమపడెను, ఆయన అడుగు జాడలను మనం వెంబడించవలెను. 1 Peter chapter 2 verse 21, Christ suffered for us, living an example, we should follow his footsteps. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యంలో క్రీస్తు మన కొరకై శ్రమపడి మనకు మాదిరి ఉంచిపోయెను. We need to walk in the footsteps of our Lord Jesus Christ. యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలను మనం వెంబడించవలెను. Jesus to be seated in Zion on the right hand of God, endure the cross, despising the shame. యేసుక్రీస్తు తండ్రి యొక్క కుడి పార్శ్వమున సియోనేందు ఆసీనుడగుటకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించెను. We also have to go through the same path. మనము కూడా అదే మార్గము ద్వారా వెళ్ళవలెను. It's the will of God, we should endure the cross kept for us. మన కొరకై ఉంచబడినటువంటి సిలువను సహించుట దేవుని చిత్తమై ఉన్నది. That's why what did Jesus say? కనుకనే ప్రభువైన యేసు ఏమని చెప్పెను? If you want to follow me, take up your cross daily. నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని అనుదినము నన్ను వెంబడించవలెను. Jesus said, you have to take your cross daily and follow me. యేసు చెప్పెను, నీ సిలువను ఎత్తుకొని అనుదినము నన్ను వెంబడించవలెను. Endure the cross refers to having the patience. సిలువను To సహించుట, patiently suffering. సిలువను సహించుట అనగా శ్రమను ఓర్పుతో ఓపికతో సహించుట. That's why Jesus endured the cross patiently. కనుకనే యేసు సిలువను ఓపికతో సహించెను. So this character is required for every one of them. You want to be seen in eternity to be with our God. మన తండ్రి అయిన దేవునితో కూడా నిత్యము ఉండవలని కోరుచున్న ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి స్వభావం ఉండవలెను. We say we are going to go to New Zion. We say we are going to go to మనం New Zion. చెప్తున్నాం మేము నూతన సియోనులోకి We are వెళ్ళబోచున్నామని. going to go to New Jerusalem. మేము నూతన యెరూషలేమునకు వెళ్తున్నామని But how చెప్తున్నాం. many have the revelation about the cross? అయితే మీలో ఎంత మందికి ఆ సిలువను గూర్చినటువంటి ప్రకటన ఉన్నది? Jesus endured the cross, despising the shame, and he was seated on the right hand of God. యేసు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. That's such a revelation. How many of you have it? అటువంటి ప్రకటన మీలో ఎంత మంది కలిగి ఉన్నారు? This revelation is very important for everyone, whether a worker or believer. You should have this revelation. సేవకులైనను విశ్వాసులైనను ఈ యొక్క ప్రకటన కలిగి ఉండుట చాలా అవసరమై ఉన్నది. Don't catch the tail of a person and try to come up. ఎదుటి పక్క మనిషి యొక్క తోకని పట్టుకొని అలా పైకి రావాలని మీరు అనుకోకండి. The churches don't try to catch the tail of a leaders. Whether it's a worker or believer, don't catch the tail of the leader and try to come up. సంఘంలో కూడా సేవకులైనను విశ్వాసులైనను ముందు నాయకులుగా ఉన్న వారి తోకలు పట్టుకొని పైకి రావాలని కోరుకొనవద్దు. To be lifted up, to be seated with the right hand of God the Father, you need to endure the cross and despising the shame. పైకి నువ్వు హెచ్చింపబడి తండ్రి అయినటువంటి దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉండవలని కోరిన ఎడల నీవు సిలువను సహించి అవమానమును నిర్లక్ష్య పెట్టవలెను. Then God will highly exalt you. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చించును. This is how Christ happened to reflect his life of ministry.
ఇది క్రీస్తు తన జీవితం ద్వారా సేవ ద్వారా ఆయన మనకు చూపించగలిగెను. Why did Jesus have to endure the cross? ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తు సిలువను సహించవలెను? Before that, what type of endurance he had to endure at the cross? అంతకు మునుపు ఆయన ఎటువంటి వాటిని సిలువ యొద్ద సహించవలసి వచ్చెను? Two types of suffering. రెండు విధములైనటువంటి శ్రమలు. First, mental suffering. ఒకటి మానసికమైన శ్రమ. Secondly, physical suffering. రెండవదిగా శారీర ప్రకారమైనటువంటి శ్రమ. What is mental suffering? మానసికమైన శ్రమ ఏమిటి? People mocked at him. జనులు అతని హేళన చేసిరి. They spit at him. ఆయన ముఖమున ఉమ్మి They వేసిరి. insulted him. ఆయన అవమానపరిచిరి. Then they took his cloth and tore it and they divided and put them in the lots and took that cloth by lots. ఆయన వస్త్రములను తీసివేసి వాటిని చించి వారు చీట్లు వేసి వారి మధ్య పంచుకొనిరి. They put the crown on the head until, "Hail, King of the Jews." వారు ముళ్ళతో కిరీటమును చేసి ఆయన తల మీద ఉంచి యూదులకు రాజా అని హేళన చేసిరి. They began to laugh. వారు నవ్వుటకు ప్రారంభించిరి. Then they said that he's a sinner. ఆయన ఒక పాపి అని చెప్పిరి. All these things is mental sufferings. ఆయన ఇవన్నీ కూడా మానసికమైనటువంటి శ్రమలై ఉన్నవి. This he had to endure mentally. దానిని ఆయన మానసికముగా అనుభవించవలని సహించవలెను. Physical suffering. శరీర ప్రకారమైన శ్రమ. He was striped. ఆయన కొరడాలతో కొట్టబడెను. His face was disfigured. ఆయన ముఖ రూపము మారెను. With a reed, they happened to beat him on the body and tore his body. ఆయన యొక్క దేహము మీద కొట్టి దానిని వారు చీల్చిరి. With a reed అంటే ముళ్ళు. ఆ ముళ్ళ కొరడాలతో కొట్టి ఆయన దేహమును చీల్చిరి. గట్టిగా కొడితే అదే ముళ్ళు అతుకుంటది, అలాగే తీశారు నెమ్మదిగా. So the whole body was disfigured. ఆయన దేహమంతయు కూడా అందవికారమాయెను. He was nailed on the cross. ఆయన సిలువపై మరణించెను. He has to carry the cross himself. ఆయన తన సిలువను తానే మోసుకొని వెళ్ళవలెను. This is physical suffering. ఇది శరీర ప్రకారమైన శ్రమ. We are called to endure the sufferings of the Lord Jesus Christ. మనము క్రీస్తు యొక్క శ్రమలను సహించుట కొరకే పిలువబడి ఉన్నాము. But many of us don't have the proper understanding about the mental sufferings. అయితే మనలో అనేకులకు ఆ యొక్క మానసికమైన శ్రమలను గురించినటువంటి ప్రకటన లేదు. ఒక పెద్దకి ఒక మాట చెప్తే చిన్న సిస్టర్స్కి ఓచుకోలేరు, అలిగిపోతారు, దుఃఖపడతారు. ఒక చిన్న మాట సేవకు వచ్చిన తర్వాత చిన్న మాట ఒక అంటే అలిగిపోతారు, అలాగే స్ట్రైక్ చేసేస్తారు. ఇంట్లో కూడా చూడండి మీరు, ఇన్ ఏ హౌస్ విత్ ద హస్బెండ్ సేస్ స్మాల్ థింగ్ యు గెట్ అఫెండెడ్. ఇంట్లో కూడా భర్తలైన వారు ఏదైనా చిన్న తప్పిద కార్యములు చేసినప్పుడు మీరు వెంటనే అలుగుతున్నారు. ఒక మాట చెప్తే మీరు అలుగుతారు. హౌ మెనీ డోంట్ హావ్ దట్ ఎక్స్పీరియన్స్? మీలో ఎంతమందికి ఆ అనుభవమే లేదనే వాళ్ళు ఎంతమంది? లెట్ ఎనీబడి ఇన్సల్ట్ మీ, మాక్ అట్ మీ, డూ ఎనీథింగ్, డిస్పైస్ మీ, రిప్రోచ్ మీ, బట్ ఐ యామ్ ఏబుల్ టు జాయ్ఫుల్లీ ఎండ్యూర్ దెమ్. నన్ను ఎంతమంది నిందించినను అవమానించినను ఎన్ని మాటలు మాట్లాడినా నా యొక్క పేరు చెడ్డదని చెప్పినప్పటికీ కూడా, నా పేరు చెడగొట్టినప్పటికీ కూడా I am able to happily endure them. నేను దాన్ని సంతోషముగా క్రీస్తు నిమిత్తమై వాటన్నిటిని సంతోషముగా సహించగలుగుతున్నానని ఎంతమంది చెప్పగలరు? Please lift up your hand. దయచేసి మీ చేతులు పైకెత్తండి. Say only few hands. చాలా తక్కువ మంది. You don't have the revelation about the sufferings of Jesus Christ at Calvary. కల్వారిలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించినటువంటి ప్రకటన మనకు లేదు. That's why many of us we are grieved when we had to go through such paths. కాబట్టి మనలో అనేక మంది ఆ మార్గముల ద్వారా వెళ్ళుచున్నప్పుడు మనం బాధ నొందుచున్నాము, మనం బాధపడుతున్నాం. అలా చెప్పారు, అలా చేశారు, ఇలా చేశారు, అలా చేశారు, ఇలా చేశారు చెప్పి దుఃఖపడతాం, బాధపడతాం. ఒక మాట, ఎలీజా దట్ జెజబెల్, బై దిస్ టైమ్ ఐ యామ్ గోయింగ్ టు ఫినిష్ యు ఆఫ్. ఏలియాను యెజబెల్ రేపటిలో ఈ సమయానికి నేను నిన్ను చంపివేయుదును. వాట్ డిడ్ ఎలీజా డు? ఏలియా ఏం చేశాను? వెంటనే చనిపోతే మంచిది. మీరు చనిపోరు, తినకుండా ఉంటారు భోజనాన్ని. వన్ వర్డ్ హి కుడ్ నాట్ టాలరేట్. ఒక మాట సహించలేకపోయిరి. బట్ జీసస్ ఎండ్యూర్డ్ ద క్రాస్. అయితే యేసు సిలువను సహించెను. The will of God is we should walk in the path of Christ, enduring the cross, despising the shame.
దేవుని యొక్క చిత్తం ఏమిటనగా మనం అవమానములను నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఆ మార్గములో ముందుకు సాగవలెను. This is how Christ went through. అది క్రీస్తు వెళ్ళినటువంటి మార్గము. Why Jesus had to endure the cross? మనం ఎందుకు Why Jesus has to endure the cross? యేసు ఎందు నిమిత్తమై సిలువను సహించవలసి వచ్చెను? In order to purge us from all our sins. మన యొక్క సమస్తమైన పాపముల నుండి మనలను విమోచించుట కొరకై. Please read Hebrews chapter 1 verse 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం. Okay, when he had by himself purged our sins, sat down on the right hand of the majesty on high. ఎప్పుడైతే మన పాపముల విషయములో ఆయన శుద్ధీకరణ చేసెనో అప్పుడు ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నారు. What in order to be seated with Christ with God on the right hand side of God, he had to purge our sins. తండ్రి యొక్క కుడిపార్శ్వమందు ఆయన ఆసీనుడవడానికి ఆయన మన పాపములను శుద్ధీకరించవలెను. That's why he happened to endure the cross. కావునే ఆయన సిలువను సహించవలసి వచ్చెను. All our sins, all our iniquity was laid upon him. మన యొక్క పాపములు మన యొక్క దోషములన్నీ ఆయన మీద మోపబడెను. The word of God says all our iniquity happened to fall upon him. మన యొక్క దోషములన్నీ ఆయన మీద మోపబడెను అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది. Read chapter 53, Isaiah 53 verse 6. యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయం 6వ వాక్యమును చదువుడి. యాభై 53:6. మన అందరి దోషం తన పైన మోపారు. All our iniquity was laid on Jesus Christ. మన అందరి దోషము క్రీస్తు మీద మోపబడెను. Jesus before he took endure the cross, or he all our iniquity he happened to bear it, bore it and died for us. యేసు ఆ సిలువను సహించుటకు ముందుగా మన యొక్క దోషములన్నిటినీ ఆయన మోసి సహించెను. ఆయన సిలువపై మరణించెను. He took our place. ఆయన మన స్థానాన్ని ఆయన తీసుకొనెను. The wages of sin is death. పాపము యొక్క జీతము మరణము. So when we committed sin, we were supposed to face death. మనము పాపము చేసినప్పుడు మనము మరణించిన వలసిన వారమై ఉన్నాము. But what did Jesus do? అయితే యేసు ఏమి చేసెను? He took our iniquity, our sins upon himself. మన యొక్క పాపములను దోషములను ఆయన తన మీద మోసుకొనెను. We should have died, but he died for us. మనము మరణించవలసిన వారమై ఉండగా మన నిమిత్తమై ఆయన మరణించెను. In this way he endured the cross. ఈ విధముగా ఆయన సిలువను సహించెను. With this he was able to be seated on the right hand of God. తద్వారా ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడు కాగలిగెను. Now what is Jesus doing on the right hand of God? ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉండి ఆయన ఏమి చేయుచున్నారు? If a sinner repent and come back to Jesus, ఒక పాపి పశ్చాత్తాపపడి యేసు చెంతకు వచ్చినట్లయితే, then he confesses sin and get it washed by the blood of Jesus. అతడు తన పాపములను ఒప్పుకోలు చేసి యేసు రక్తము ద్వారా కడుగబడినప్పుడు What will Jesus do? యేసు ఏమి చేయును? He is an interceder. ఆయన మన కొరకు విజ్ఞాపనము చేయువారు. The word of God says he is our interceder. దేవుని యొక్క వాక్యము చెప్పుచున్నది ఆయన మన నిమిత్తమై విజ్ఞాపనము చేయువారు. In Romans 8 chapter, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము verse 34 says he is interceding for us, being on the right hand side of God. ఆయన దేవుని కుడి పార్శ్వమందు ఉండి మన కొరకై విజ్ఞాపనము చేయుచున్నారు. 8వ అధ్యాయం 34వ వాక్యం. చనిపోయిన మృతులలో నుండి లేచిన వారు దేవుని కుడిపార్శ్వం ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. He is an interceder. ఆయన మన కొరకై విజ్ఞాపనము చేయువారు. For whom is he interceding? ఎవరి కొరకు ఆయన విజ్ఞాపనము చేయుచున్నారు? It is for us. మన కొరకై. On our behalf, to whom he is interceding? మన నిమిత్తమై ఆయన ఎవరి కొరకు విజ్ఞాపనం చేయుచున్నారు? God the Father. తండ్రి యొద్ద.
How he is interceding? ఆయన ఏలాగున విజ్ఞాపనం చేయుచున్నారు? When we come to Jesus seeking the forgiveness of sin, మనం యేసు చెంతకు వచ్చి పాపముల కొరకై క్షమాపణను అడుగుచున్నప్పుడు, when we come to Jesus, మనం యేసు చెంతకు he వచ్చుచున్నప్పుడు washes away all our sins. ఆయన మన పాపములన్నీ కడుగుచున్నారు. So then what will he do? అటు తరువాత ఆయన ఏమి చేయును? Then he will intercede for us on our behalf to God the Father. మన పక్షమున ఆయన తండ్రి అయిన దేవుని యొద్ద విజ్ఞాపనము చేయుచున్నారు. He say, Father, తండ్రి, Jesus says, Father, so and so has come to me, repented of his sin, please forgive him. యేసు తండ్రి యొద్ద తండ్రి, ఫలానా వ్యక్తి అతను పశ్చాత్తాపపడి నా యొద్దకు వచ్చి తన పాపములను ఒప్పుకున్నాడు, తన యొక్క నా రక్తంతో కడుగబడి ఉన్నాడు, దయచేసి ఆయనను క్షమించుము. Please don't be angry with him. దయచేసి అతని మీద కోపోగ్రతమై ఉండకుము. Lord, turn away the wrath. Father, turn away the wrath of yours upon him. తండ్రి, నీ యొక్క ఉగ్రతను తొలగించుము. Then thereby the middle word of partition is taken down between us and God. అప్పుడు మనకును దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ మధ్య గోడ తొలగించబడుచున్నది. When will that middle wall of partition be broken down? మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ మధ్య గోడ ఎప్పుడు తొలగించబడుచున్నది? It is only when we happen to confess our sin, repent of our sin, confess it and forsake them. ఎప్పుడైతే మన పాపములను మనం పశ్చాత్తాపపడి ఒప్పుకోలు చేసి వాటిని మనం విడిచిపెట్టుచున్నామో. In Ephesians chapter 2 verse 14, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యంలో that middle wall of partition is broken. ఆ యొక్క మధ్యగా గోడ బద్దలైనట్లుగా మనం చదువుచున్నాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. When we were sinners, మనం పాపులమై ఉండగా, when we were enemies to God, మనం దేవునికి శత్రువులమై ఉండగా, there was a wall between us and God. మనకు దేవునికి మధ్య ఒక మధ్య గోడ ఉండెను. God was very angry with us. దేవుడు మన మీద కోపోగ్రతుడై ఉండెను. There was enmity with God and man. మన మనుషునికి దేవునికి మధ్యలో శత్రుత్వం ఉండెను. But when Jesus died for us, అయితే యేసు మన కొరకై మరణించినప్పుడు, when he bore our sins, our iniquity upon him, మన యొక్క పాపములను దోషములను ఆయన మీద వహించుకొనగా, shed the blood for us, మన కొరకై రక్తము కార్చినప్పుడు, the blood was able to cleanse us from all our sins. ఆ యొక్క రక్తమనున్నది మన యొక్క సమస్త పాపములను కడుగుటకు శక్తి కలిగినది. That time Jesus was interceding on our behalf to God the Father, because he is seated on the right hand side of God the Father. ఆ సమయమందు యేసు మన కొరకై తండ్రి యొద్ద విజ్ఞాపనము చేయుచున్నారు. ఎందుకనగా ఆయన తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నారు. Always, even now, he is on the right hand side of God the Father. ఎల్లప్పుడు ఇప్పుడు కూడా యేసు తండ్రి యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. Even we are saved and baptized and received Holy Spirit, మనము రక్షణ పొంది బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ పొందినప్పటికీ కూడా we might have committed sins or failures in our life. మనము పాపము చేసి మన జీవితంలో ఓటములు ఎదురై ఉండవచ్చును. We could have become a traitor like Judas. మనం యూదాస్ కార్యోతు లాగా మనం ఒక మోసగాళ్ళ వలె ఉండవచ్చును. But in these fasting prayers, అయితే ఈ ఉపవాస దినములలో when we repented of all our sins, మన యొక్క పాపముల నిమిత్తమై మనం when we పశ్చాత్తాపపడగా, repented of all our failures, మన యొక్క సమస్త ఓటముల కొరకై మనం when we పశ్చాత్తాపపడినప్పుడు, confess them, మనం వాటిని ఒప్పుకోలు చేసినప్పుడు, then Jesus happened to forgive us. యేసు మనలను క్షమించెను. His blood was able to cleanse us. ఆయన రక్తం మనలను కడుగుటకు శక్తి కలిగినది. His blood was able to sanctify us. ఆయన ఆత్మ మనలను His శుద్ధీకరింపగలిగినది. blood was able to perfect us. ఆయన ఆత్మ మనలను సంపూర్ణుడిగా చేయగలిగినది. All those are sanctified. Jesus was able to perfect them. ఎవరెవరైతే శుద్ధీకరించుకొని ఉన్నారో వారందరినీ కూడా క్రీస్తు సంపూర్ణునిగా చేయగలరు. According to your spiritual state, God was able to deal in each one of you accordingly. మీ యొక్క ఆత్మీయ జీవిత యొక్క స్థాయికి తగినట్లుగా మీలో ప్రతి ఒక్కరిలో కూడా క్రీస్తు క్రియ జరిగించును. We are not in the same spiritual standard. మనమందరము కూడా ఆత్మీయ జీవితంలో ఒకే ఆత్మీయ స్థితిలో లేము. But according to your spiritual state, you are able to repent and confess and forsake them. మీకున్నటువంటి ఆత్మీయ స్థితికి తగినట్లుగా మీరు పశ్చాత్తాపపడి ఒప్పుకోలు చేసి వాటిని విడిచిపెట్టెదరు. God was able to work accordingly, deal according to your
confession and forsaken. మీ యొక్క ఒప్పుకోలును మీ యొక్క విడిచిపెట్టు కార్యమును అనుసరించి దేవుడు మీలో క్రియ జరిగించును. Word of God said, whoso confess and forsake shall have mercy. దేవుని యొద్ద ఒప్పుకోలు చేసిన వారికి కనికరము దొరుకును. So confess and forsake. కాబట్టి ఒప్పుకోలు చేసి విడిచిపెట్టుడి. They have the mercy. They receive the mercy. అటువంటి వారు దేవుని యొద్ద కనికరము పొందుదురు. He that covereth sin shall not prosper. తన పాపములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. So this morning, according to your said, Lord is able to deal in your life. కాబట్టి ఉదయకాలమందు నీ యొక్క ఆత్మీయ స్థితికి తగినట్లుగా దేవుడు నిన్ను సంధించును. So whether it's a sinner or a believers or whosoever it is, when you repented and confessed and forsake them, God was able to forgive you, justify you in the sight of God the Father. నీవు ఒక పాపిగా ఉండవచ్చు లేదా విశ్వాసిగా ఉండవచ్చు. నీవు దేవుని ఎదుట పశ్చాత్తాపపడి ఒప్పుకోలు చేసి దాన్ని విడిచిపెట్టినప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట క్రీస్తు నిన్ను నీతిమంతునిగా మార్చగలరు. He says, so and so has confessed, forsaken them, Lord have mercy, Father have mercy upon them. తండ్రి దేవుని క్రీస్తు తండ్రి యొద్ద ఎవరెవరైతే ఒప్పుకోలు చేసి విడిచిపెట్టి ఉన్నారో తండ్రి వారి ఎడల కనికరించుము. This is the work Jesus is doing in each one of them on the right hand side of God the Father. తండ్రి అయినటువంటి దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రతి ఒక్కరి నిమిత్తమై ఆయన ఈ క్రియను ఇప్పుడు కూడా చేయుచున్నారు. What is the first ministry Jesus did after his death and resurrection? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము పునరుత్థానం అనంతరం ఆయన చేసినటువంటి మొదటి పరిచర్య ఏమిటి? In Acts chapter 2 verse 33, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 33వ వాక్యంలో Word of God says he went and sat on the right hand side of the Father and sent the Holy Ghost on the earth. ఆయన తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమందుకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను ఈ భూమి మీదకి పంపెనని మనం చదువుచున్నాం. Yeah, he was risen up, seated on the right hand side of the Father and sent the Holy Ghost on the earth. ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. So this is what the Word of God says. ఇది దేవుని యొక్క వాక్యం In సెలవిచ్చుచున్నది. the fifth same, in Acts 5th chapter verse 31, అపోస్తల కార్యం 6వ అధ్యాయం 31వ వాక్యమందు what is Jesus doing on the right hand side of the Father? తండ్రి దేవుని యొక్క కుడి పార్శ్వమందు యేసు ఏమి చేయుచున్నారు? He's a prince. He's a prince. ఆయన ఒక రాజకుమారుడు. He's a savior. ఆయన రక్షకుడు. 5:31. ఇశ్రాయేలులకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను He's a prince and savior. ఆయన అధిపతునిగాను రక్షకునిగా ఉన్నారు. He's on the right hand side of God as a savior God. ఆయన తండ్రి కుడి పార్శ్వమున రక్షకుడైన దేవుడై ఆసీనుడై ఉన్నారు. When you say, Lord, I'm helpless. ఆయన When you say, Lord, I'm helpless. ప్రభువా నేను నిస్సహాయుడనని మీరు చెప్పినట్లయితే, Lord, help me, when you cry out to the Lord, దేవా సహాయము చేయమని మీరు మొరపెట్టినట్లయితే immediately Lord will come down to you as a savior. తక్షణమే దేవుడు రక్షకుడిగా నీ చెంతకు వచ్చును. This is the work of Jesus doing on the right hand side of God. తండ్రి యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ప్రభువైన యేసుక్రీస్తు ఈ కార్యమునే చేయుచున్నారు. Many times when you go through various problems in our life, మన జీవితంలో అనేక మార్లు అనేక మార్గముల ద్వారా వెళ్ళుచున్నప్పుడు you forget that our Jesus is our savior. యేసు మన రక్షకుడు అనే కార్యాన్ని మనం మర్చిపోతున్నాం. You forget about that He is a savior and you walk in your own ways and try to get help from others instead of seeking help from God. యేసుక్రీస్తు మన రక్షకుడు అనే మాటనే మనం మర్చిపోయి వేరే మార్గముల ద్వారా మనుషులను ఆశ్రయించి మనం రక్షణ పొందవాలని కోరుచున్నాము. Many, if you can't get help from so and so from directly, try to get middle people. మనము నేరుగా ఎవరి యొద్దనైనను సహాయము పొందని పక్షమున మధ్యవర్తుల ద్వారా సహాయము పొందగోరుదుము. Middle people, middleman. Jesus doesn't want any middleman. యేసుక్రీస్తునకు ఎటువంటి మధ్యవర్తియు లేడు. యేసు మధ్య వ్యక్తి వద్దు. యేసుక్రీస్తుకు ఎటువంటి మధ్యవర్తి అవసరము లేదు. We should directly approach him. ఆయన మనలను నేరుగా వచ్చి మనం సంప్రదించవలని కోరుచున్నారు. Houses, if the father is very terrible, కొన్ని ఇండ్లలో తండ్రి చాలా కోపస్తుడై ఉంటే what will the children do? పిల్లలు ఏం చేస్తారు? They will not approach the father. వారు తండ్రి యొద్దకు నేరుగా వెళ్ళరు. Whom they will approach? వారు ఎవరిని ఆశ్రయిస్తారు? మమ్మీ. వారు అమ్మ దగ్గరకు వెళ్ళి ఆశ్రయిస్తారు. మమ్మీ నాకు ఇలా చేయాలి అలా చేయాలి డాడీ దగ్గర చెప్పు అని చెప్తారు. అలాగా కొన్ని విశ్వాసాలు ఏం చేస్తారు, నేరుగా అడగరు సేవకుల్ని. ఎవరు ఆ సేవకులు క్లోజ్ కూడా ఆల్తూరుగా అడిగిస్తారు.
God doesn't want any middle people. దేవునికి ఎటువంటి మధ్యవర్తులు అవసరం లేదు. God wants everybody to approach him directly. ప్రతి ఒక్కరు తన్ను నేరుగా సంప్రదించవలని ఆయన కోరుచున్నారు. In Psalms 50:15, 50వ కీర్తన 15వ వాక్యమందు 15వ వాక్యమందు what does the word of God say? దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నది? Call upon him in the day of trouble, I will deliver him and thou shalt glorify me. శ్రమల కాలంలో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది విడిపించెదను, నీవు నన్ను మహిమపరచుదువు. Call unto me in the day of trouble, ఆపత్కాలమున నన్ను గూర్చి మొరపెట్టుము, I will deliver you, నేను నిన్ను విడిపించెదను, thou shalt glorify me. నీవు నన్ను మహిమపరచుదువు. Jesus doesn't want any middle people. యేసుక్రీస్తుకు ఎటువంటి మధ్యవర్తులు అవసరం లేదు. You should directly deal with him. మనము నేరుగా ఆయనను ఆశ్రయించవలని కోరుచున్నారు. This attitude everybody should develop in your life. మీ ఈ యొక్క మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరూ మీ జీవితంలో అలవరుచుకొనవలెను. He is our savior God. ఆయన మన రక్షకుడైన దేవుడు. Whatever is a problem, మన సమస్యలు ఏదైనాను go to the presence of God. దేవుని సముఖమునకు వెళ్ళుడి. Cry out to the Lord. దేవునికి మొరపెట్టుడి. You may be bound in sin. నువ్వు పాపములో బంధించబడి You may be ఉన్నావు. bound by Satan. నువ్వు దయ్యము చేత బంధించబడి You may be ఉండవచ్చు. bound by the world and worldliness. ఈ లోకము లౌకికము చేత బంధింపబడి, ఈ లోక ఆచారముల చేత బంధించబడి Bound by ఉండవచ్చు. the traditions of the world. ఈ లోకం యొక్క సంప్రదాయముల చేత బంధించబడి Bound by ఉండవచ్చు. the sin, sickness and weaknesses. పాపము చేతను, వ్యాధి చేతను, బలహీనత చేతను బంధింపబడి ఉండవచ్చు. Whatever may be a bondage. నీ యొక్క బంధకము ఏదైనను, Whatever may be a helplessness state. నీ యొక్క నిస్సహాయ స్థితి ఏదైనను, There is Jesus as a savior who is able to come to you when you approach him. నువ్వు ఆయనను ఆశ్రయించగా నీ చెంతకు రాగలిగినటువంటి ఒక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఉన్నారు. He endured the cross, ఆయన సిలువను సహించెను, despising the shame, ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టెను, rose up and seated with Christ, seated with God on the right hand. ఆయన పునరుత్థానుడై తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. He's a prince and savior. ఆయన అధిపతియు రక్షకుడై ఉన్నాడు. He's an interceder. ఆయన మన కొరకై విజ్ఞాపనము చేయువారు. Next we see is a merciful and faithful high priest. ఆయన మన కొరకై కనికరము కలిగినటువంటి మహా గొప్ప ప్రధాన యాజకుడు. When you turn to book of Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రికను మనం చెప్పినట్లయితే chapter 2 verse 17, 2వ అధ్యాయం 17వ వాక్యమందు, చదవండి. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. He might be a merciful and faithful high priest in ఆయన- all things pertaining to God. ఆయన తన దేవునికి సంబంధించిన అన్ని విషయములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడై ఉన్నారు. First is a merciful one. మొదటిగా ఆయన కనికరము గలవాడు. He is full of mercy. ఆయన తన యొక్క పరిపూర్ణ కనికరమును చూపించును. He doesn't reward us according to our doings. మన యొక్క క్రియలకు తగినట్లుగా మనకు ప్రతిఫలం ఇవ్వరు. When we commit mistake, when we confess seeking God's help, he is immediately merciful and able to forgive us. మనము తప్పిదము చేసి దేవుని సముఖంలోనికి వెళ్ళి ఒప్పుకోలు చేసి మనం క్షమాపణ అడిగినప్పుడు ఆయన వెంటనే కనికరించి మనలను క్షమించును. He is not a dictator God. ఆయన ఒక డిక్టేటర్, Dictator అంటే Saddam Hussein కాదు. నియంత వంటి దేవుడు కాదు. He is a merciful God. ఆయన కనికరము గల దేవుడు. The punishment he want to give us, he will forgive us when we repent. మనము పశ్చాత్తాపపడినప్పుడు మన మీదకి రావలసిన శిక్షను ఆయన క్షమించి మన ఎడల కనికరించును. But if you justify yourself, God will not leave us. అయితే మనలను మనమే నీతీకరించుకునే ఎడల దేవుడు మనలను విడిచిపెట్టరు. Don't justify. నిన్ను నీవే నీతీకరించుకొనవద్దు. Humble yourself. నిన్ను నీవు తగ్గించుకొనుము. When you go to the Lord's presence, humble yourself. దేవుని వాక్యం చెప్పుచున్నది, When you go to the Lord's presence, humble yourself. దేవుని సముఖమునకు వెళ్ళినప్పుడు నిన్ను నీవే తగ్గించుకొనుము. He is a faithful high priest. ఆయన నమ్మకము కలిగినటువంటి ప్రధాన యాజకుడు. What he has said, he will do it. ఆయన చెప్పినది నెరవేర్చును. What he has promised, he will surely do it. ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చును. Good work which he has started in your life, is able God to accomplish it in your life. నీలో ప్రారంభించినటువంటి ఆ సత్క్రియను ఆయన చేసి ముగించును. He is able to make reconciliation for the sin of the people. ఆయన జనుల యొక్క పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తమును కలుగ చేయును. He is a faithful and a merciful high priest. He is able to reconcile for our sins. ఆయన నమ్మకమును కనికరమును కలిగినటువంటి ప్రధాన యాజకుడై మన యొక్క పాపముల కొరకైన ప్రాయశ్చిత్తమును చేయువాడై ఉన్నాడు. He happened to suffer or tempted like we are.
ఆయన మనవలే తాను కూడా శోధింపబడెను. He came in the form of flesh and blood, ఆయన రక్త మాంసముల గలవాడాయను. endure all the pains in which we are going through. మనము వెళ్ళుచున్నటువంటి సమస్త శ్రమల మార్గము గుండా ఆయన కూడా వెళ్ళెను. He could understand all our pains. మన సమస్త బాధలను ఆయన ఎరిగి He can ఉన్నారు. understand all our sufferings. ఆయన మన కష్టములన్నీ ఆయన ఎరిగి ఉన్నారు. Now he is able to deliver us. ఇప్పుడు ఆయన మనలను విడిపించుటకు శక్తి గలవారు. We got a high priest who can able to understand our problems. మన యొక్క సమస్యలను గ్రహింపగలిగినటువంటి ఒక ప్రధాన యాజకుడు మనకున్నాడు. So whatever is the problem, say there is none to understand me. మనకెటువంటి శ్రమలున్నను దాన్ని ఆయన అర్థం చేసుకొనగలడు. Don't say I have none to understand my problems. Don't నా say. యొక్క సమస్యలను అర్థం చేసుకుని వారు ఎవ్వరూ లేరని నీవు చెప్పవద్దు. There is one Jesus who can understand a problem because he has already gone the path in which you have gone through. నువ్వు ఏ మార్గములో అయితే వెళ్తున్నావో ఆ మార్గములో ఇది వరకు తానే గడిచి వెళ్ళినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మనకున్నారు. Therefore let us humble ourselves. కాబట్టి మనల్ని మనమే తగ్గించుకుందాము. Let us seek the help from God. Let us seek our కాబట్టి help మనం from God దేవుని యొద్ద నుండి సహాయమును పొందుదాము. by humbling ourselves. మనల్ని మనమే తగ్గించుకొనుట ద్వారా Then he is merciful and faithful. ఆయన నమ్మకమును కనికరము గలవాడై. Next when you read in Hebrews chapter 4 verse 14, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం చదువగా here we see he is a great high priest. ఇక్కడ ఆయన గొప్ప ప్రధాన యాజకుడని చదువుచున్నాం. Here what do we see? మనం ఇక్కడ ఏమి We గమనించుచున్నాము? have a great high priest that is passed into heaven, Jesus the Son of God. Let us hold our profession. మనకు యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుడు మనకున్నందువలన మనకు కలిగిన దానిని మనం గట్టిగా పట్టుకుందాము. What is the meaning? We have a great high priest passed into heaven. మనకు ముందుగా గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అనగా అర్థం ఏమిటి? In the world, in the Old Testament, high priest had a certain limited duration to live. As long as live, he is able to do that work. But after that, he dies. ఈ లోకములో ప్రధాన యాజకుడు అని ఎంచబడిన వానికి ఒక కాల పరిమితి కలదు. ఆ కాల పరిమితిలో తన సేవ తన పరిచర్య ముగించిన అనంతరం అతడు మరణించుచున్నాడు. In the Old Testament, we see the high priest in the Jewish land. The high priest had a limited period to serve. పాత నిబంధన కాలంలో మన ప్రధాన యాజకుల యొక్క పరిచర్యను మనము గమనించినట్లయితే ఆ యాజక ధర్మము జరిగించడానికి వారికి నిర్ణయించబడినటువంటి కాల పరిమాణము కలదు. But if we see in the life of Jesus, అయితే మనం యేసు యొక్క జీవితమును గమనించినట్లయితే there is no beginning and ending. ఆదియు అంతమును లేదు. He says, I am the first and the last. ఆయన చెప్పుచున్నారు, నేను ఆదియు అంతమునై ఉన్నాను. I am Alpha and Omega. నేనే అల్ఫాయు ఒమేగాయు He అయి was ఉన్నాను. dead, but now he is risen forevermore. ఆయన మరణించను, అయితే ఇప్పుడు సజీవుడై పునరుత్థానుడై ఉన్నాడు. He says, I was dead, but now my life forevermore. ఆయన చెప్పాను, నేను మరణించి తిని ఇదిగో నేను సజీవుడనై సదాకాలము నివసించుచున్నాను. He is living for us. ఆయన మన కొరకై జీవించుచున్నారు. As a great high priest is living for us seated on the right hand side of God in heaven. ఆయన మహా గొప్ప ప్రధాన యాజకుడై తండ్రి యొక్క కుడి పార్శ్వమున మన కొరకై ఆసీనుడై ఉన్నాడు. Our days are numbered in earth, but his days are not numbered. మన దినములు ఈ భూమి మీద లెక్కింపబడుచున్నవి కానీ ఆయన దినములు లెక్కింప సఖ్యము కానివి. See, for example, ఉదాహరణకు when you all make a covenant at the marriage, వివాహమందు మనం నిబంధన చేయుచున్నప్పుడు, that is as long, what is the one condition there? అక్కడున్న ఒక షరతు ఏమిటి? As long as I am on the earth. నేను నా మరణము వేరు చేయు వరకు ఆ కండిషన్ ఉంది, ఆ షరతు ఉంది. ఇట్ ఈస్ నాట్ రిటన్ దట్ కండిషన్ నాట్ టిల్ లైఫ్ లాంగ్ ఆర్ త్రూ ది ఎటర్నిటీ. ఆ యొక్క షరతు అనేది జీవితాంతం లేదా నిత్యము వరకని లేదు, కానీ whatever you covenant you have made, it is only till you are on the earth. మీరు చేసిన నిబంధన అంతా కూడా ఈ భూమి మీద మీరు నివసించినంత కాలము వరకే. But Jesus made an everlasting covenant with us. అయితే యేసుక్రీస్తు మనతో నిత్య నిబంధన చేసి ఉన్నారు. Not only on this earth, but in the world to come also.
అది ఈ భూమి మీద వరకే కాదు కానీ ఇక రానయ్యున్న లోకము వరకు కూడా, not only in this earth, but in the world to come also. అది ఈ భూమి వరకే కాదు ఇక రాబోచున్నటువంటి లోకము వరకు కూడా. That's why when you turn to book of Ephesians, కనుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికను మనం చదువగా in the first chapter, మొదటి అధ్యాయం there we see that in verse 20, which he wrought in Christ when he raised him from the dead, set him at his own right hand in the heavenly places. ఆయన క్రీస్తును హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వమందు కూర్చొని పెట్టి ఉన్నాడు. Then far above all principality సమస్తమైనటువంటి శక్తి కంటే, ఆధిపత్యము కంటేను, and power and might అధికారము కంటేను, శక్తి కంటేను, and dominion, ప్రభుత్వము కంటేను, and every name that is named not only in the world but also the world to come. ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము And కంటేను put all things under his feet. ఎంతో హెచ్చుగా పరలోకమందు And put all things under his feet. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి Gave him to be the head over all things to the church. ఆయన క్రీస్తునకు సంగమునకు శిరస్సై ఉన్నాడు. Not only in the world but in the world to come also, Jesus is there for us. ఈ యుగమందు మాత్రమే కాదు రాబోవు యుగమందు కూడా క్రీస్తు మన కొరకై ఉన్నారు. Jesus is seated on the right hand of God, not only for this world but the world to come also. యేసు తండ్రి యొక్క కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నది ఈ యుగమందు వరకే కాదు రాబోవు యుగమందు వరకు కూడా. So God has highly exalted about everything in the world and the world to come also. కాబట్టి క్రీస్తును సమస్తమైన వాటికంటే పైగా హెచ్చించి ఈ యుగమందును రాబోవు యుగమందును కూడా ఆయన హెచ్చింపబడి ఉన్నారు. The everlasting covenant the Lord has made with us is not only for in this world but the world to come also. దేవుడు నీతో నాతో చేసిన నిత్య నిబంధన ఈ యుగము వరకే కాదు కానీ రాబోవు యుగమందు కూడా. Such a great high priest we have. అటువంటి మహా గొప్ప యాజకుడు మనకున్నారు. So then we should not leave our profession but hold on to the profession, press forward in our spiritual life. కాబట్టి మనం ఒప్పుకోలు చేసిన దానిని విడిచిపెట్టక దానిని గట్టిగా చేతబెట్టుకొని మనం విశ్వాసముతో ముందుకు సాగుదము. Now what does the Lord do for us? ఇప్పుడు దేవుడు మన కొరకై ఏమి చేయుచున్నారు? He is head of all things. ఆయన సమస్తమునకు శిరస్సు అయి He is ఉన్నారు. the head of the church. ఆయన సంఘమునకు శిరస్సు. Christ is the head, church is the body of Christ. క్రీస్తు సంఘమునకు శిరస్సు, సంఘము క్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. Christ is the head and the church is the body of Christ. క్రీస్తు శిరస్సు అయి ఉన్నారు, సంఘము ఆయన యొక్క శరీరమై ఉన్నది. We are all the members in the body of Christ. మనము క్రీస్తు యొక్క శరీరములో మనము భాగస్థులమై అవయవములై ఉన్నాము. We are all connected to Christ. మనమందరం క్రీస్తుతో కూడా జతపరచబడి ఉన్నాము. So when the head is connected to the body, కాబట్టి శిరస్సు శరీరమునకు అనుసంధించబడి ఉన్నప్పుడు all from the head it goes into the body. ఆ శిరస్సు నుండే శరీరములోనికి సమస్తమును వెళ్ళుచున్నవి. But if the body is not connected to the head, ఒకవేళ శరీరము శిరస్సునకు అనుసంధానము లేకుండా ఉన్నట్లయితే what will happen? ఏమి సంభవించును? What will happen till ఏం జరుగుతుంది చెప్పండి? the nourishment will not come to the body. ఆ శరీరమును కావలసిన పోషకములు రావు. All the hormone controls are in the brain. ఆ హార్మోన్ కంట్రోల్ అన్నీ కూడా మెదడులోనే ఉన్నవి. Only when you get the command from the head that the hormones will be produced and the necessary actions will take place in the body. ఎప్పుడైతే శిరస్సు శరీరమునకు అనుసంధానమై ఉండునో అప్పుడు మటుకే బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆ హార్మోన్ శరీరం అంతయు వ్యాపించి శరీరమునకు కావలసినటువంటి పౌష్టికమును ఇచ్చును. When the head doesn't work, ఇప్పుడు శిరస్సు పని చేయని పక్షమున body cannot work. ఆ శరీరము కూడా పని చేయదు. The body has to work. ఈ శరీరం క్రియ చేయవలెనంటే What we have to do? మనం ఏం చేయాలి? It should be properly connected to body. మనము ఆ శిరస్సుకు సరైన విధముగా అనుసంధానము చేయబడి ఉండవలెను. If there is any blockage, we must remove all the blockages. ఎక్కడెక్కడ అడ్డులున్నవో వాటిని మనం తెలుసుకొనవలెను. We should remove the blockages. ఆ యొక్క ఆటంకములన్నీ మనం తొలగించుకొనవలెను. Or else there will be no nourishment from the head to the body. లేనట్లయితే శిరస్సు నుండి రాగలిగినటువంటి పోషకములు ఏవి కూడా శరీరమునకు అందవు. That's why in Colossians chapter 2 verse 19, కనుకనే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యమందు there is 18 and 19, please read it. 18, 19 వాక్యములు మనం చదివినట్లయితే ఒకటి 1:18, 19 సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును
అవి భూలోకమంద ఉన్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన Here ద్వారా in verse 19 in English, not holding the head, remove not holding, but holding the head. Tell like that. In 19th verse, English 19th, అది తెలుగులో 18th. There we see it is written not holding the head. ఇక్కడ not holding the head ఉంది. శిరస్సును పట్టుకొనక, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ పట్టుకుంటే అలా తీసుకోండి. when the head is holded to the body, శరీరమును హత్తుకొని ఉన్నప్పుడు then the body is thoroughly nourished. ఆ యొక్క శరీరమునది పూర్ణముగా పౌష్టికముగా ఉండును. Then knit together, increase with the increase of God. అది క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి అభివృద్ధి పొందును. When the church is united to Christ, సంఘము క్రీస్తుతో కూడా జతపరచబడినప్పుడు, the church is connected to Christ, సంఘము క్రీస్తుతో కూడా అనుసంధానించబడినప్పుడు, in other words, if you are personally connected to Christ, మరొక మాటలలో చెప్పవలనంటే మీరు వ్యక్తిగతముగా క్రీస్తుతో అనుసంధానమై ఉన్నప్పుడు, ప్లీజ్ నిద్రపోవద్దు, కొంతసేపులో ముగిస్తాను, నిద్రపోతున్నారు, మీరు వాక్యం వింటలేదు, వినండి శ్రద్ధగా. 11 అయింది, అంతలాగా నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోవద్దు. When we are connected to Christ, when our body is connected to head, మన యొక్క శరీరము శిరస్సుతో అనుసంధానం చేయబడి ఉన్నప్పుడు proper nourishment, అప్పుడు సరైనటువంటి పోషకము దొరుకును. if there is any blockage, then there will be body cannot function properly. ఏదైనా ఆటంకములు ఉన్నట్లయితే ఆ శరీరము సరిగా క్రియ చేయనేరదు. Head should be connected to the body. ఆ శిరస్సు అనున్నది శరీరమునకు అనుసంధానం చేయబడవలెను. Head is Christ, body is a church. క్రీస్తు శిరస్సు, సంఘము ఆయన శరీరము. We should be connected to Christ. మనము క్రీస్తుతో జతపరచబడి ఉండవలెను. Always I say we should have personal relationship with our God. కనుకనే మన క్రీస్తునకు మనకు వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండవలెను. God doesn't want any third person. We should be properly connected to God. కాబట్టి దేవునికి మధ్యవర్తి అవసరం లేదు. మనమే క్రీస్తుతో నేరుగా అనుసంధానము కలిగి ఉండవలెను. He is our husband, we are his wife. మనము ఆయన భార్యము, ఆయన మనకు భర్త అయి ఉన్నారు. He is our bridegroom, we are his bride. ఆయన మన పెండ్లి కుమారుడు, మనం ఆయన యొక్క పెండ్లి కుమార్తెము. Bride and bridegroom doesn't want any third person. పెండ్లి కుమారునికి పెండ్లి కుమార్తెకి మధ్యలో మూడవ వ్యక్తి అవసరము లేదు. They want to be personally connected together. వారు వ్యక్తిగతముగా జతపరచబడవలెను. They want to be connected together. వారు ఏకము చేయబడవలెను. వెళ్ళను కదా, they are connected. If you see, వారు అతుకబడి ఉండవలె. ఇప్పుడు ఒక కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏం చేస్తారు, మధ్యవర్తులు అత్తలు అమ్మలు పెళ్ళి ముందు మధ్యలో వచ్చి ఇరుక్కుంటారు. అది ఇష్టపడరు. నేరుగా డీలింగ్ ఉండాలి. ఫోన్లో మాట్లాడుతుంటే నేరుగా మాట్లాడాలని కోరుకుంటారు. మధ్య వ్యక్తి ఎవరు అక్కర్లేదు, ఇష్టపడరు. ద సేమ్ వే గాడ్ డజంట్ వాంట్ థర్డ్ పర్సన్. అదే విధముగా దేవునికి కూడా మధ్యవర్తి అవసరం లేదు. We should be connected to God. మనం క్రీస్తుతో జతపరచబడి ఉండవలెను. That is the will of God. అది దేవుని చిత్తమై ఉన్నది. We should be personally connected to God. We should be related to God personally. మనము వ్యక్తిగతముగా దేవునితో కూడా ఐక్యత కలిగి ఉండవలెను. Then only the increase of God can be seen in us. అప్పుడే క్రీస్తు యొక్క సంపూర్ణత అన్నది మనలో కనబడు. Increase of God. చూడండి 19వ వాక్యము, 2 కొలొస్సీ 2:19. Increase of God on them. Knit together, increases with the increase of God. 1:19. ఆయన ద్వారా సమస్తమును సమాధానపరచుకొనవలెను. 2:19. 2:19. We should be increased with the increase of God. దేవుని వలన కలుగుచున్న అభివృద్ధిలో. ఇంక్రీస్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఇంక్రీస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క దాని అభివృద్ధి చెందడం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ముందు వాక్యం వచ్చాం కదా, ఎఫెసియన్ చాప్టర్ 1:23. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యము. Which is body, the fullness of him that filleth all in all. ఆ సంఘము ఆయన శరీరమును సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. Christ want to fill all his substance in our life.
క్రీస్తు ఆయన సమస్త జయమును మనం నింపవలనని కోరుచున్నారు. What is the meaning of that? దాని అర్థం ఏమిటి? He wants to fill us with his very divine characters. ఆయన తనకున్న అదే దైవిక స్వభావములతో మనం నింపవలనని కోరుచున్నారు. His grace, ఆయన కృప, his mercy, ఆయన కనికరము, his faith, his love, ఆయన విశ్వాసము, ఆయన ప్రేమ, his holiness, ఆయన పరిశుద్ధత, his every divine character. ఆయన ప్రతి ఒక్క దైవిక He స్వభావము wants to give it to us. ఆయన దానిని మనకు అనుగ్రహింపగోరుచున్నారు. Only when we are connected to Christ, then he can give everything to us. ఆయన మనం క్రీస్తుతో కూడా జతపరచబడినప్పుడే ఆయన ప్రతి ఒక్క దానిని మనకు అనుగ్రహించగలడు. How many are sure that I'm connected to Christ and Christ filleth me every day in my life? ఎంతమంది నేను క్రీస్తుతో జతపరచబడి ఉన్నాను, క్రీస్తు అనుదినము నన్ను నింపుచున్నారని చెప్పగలరు? If you want to be filled with the increase of God, దేవుని యొక్క అభివృద్ధి చేత మీరు నింపబడవలనంటే you should go to God and God's presence through prayer. మీరు దేవుని సముఖమునకు ప్రార్థనల ద్వారా వెళ్ళవలెను. If you want to fill a vehicle మీరు ఒక వాహనమును నింపవలనంటే with diesel or petrol, డీజిల్ తో కానీ పెట్రోల్ తో కానీ, petrol man will not come. Petrol pump will not come to your vehicle. పెట్రోల్ పంప్ నీ వాహనము దగ్గరకు రాదు. You should go to the petrol pump మనము పెట్రోల్ పంపు దగ్గరకు వెళ్ళాలి. and say how much you want, how many liters you want diesel or petrol. నీకు డీజిల్ పెట్రోల్ ఎన్ని లీటర్లు కావాలో నీవే చెప్పాలి. Then accordingly he'll fill you. అదే దాని ప్రకారముగా అతడు నింపుతాడు. What is your requirement this morning, dear children of God? ఈ ఉదయ కాలమందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ అవసరత ఏమి అయి ఉన్నది? In what things are you lacking this morning? ఏ ఏ విషయముల యందు నీవు కొరత కలిగి ఉన్నావు? Are you lacking in the love of God? దేవుని ప్రేమలో కొరత కలిగి ఉన్నావా? Are you lacking in faith? దేవుని విశ్వాసములో కొరత కలిగి ఉన్నావా? Are you lacking in the hope of his coming? ఆయన రాకడ గూర్చిన నిరీక్షణలో కొరత కలిగి Are ఉన్నావా? you lacking in the grace of God? దేవుని కృపలో కొరత కలిగి ఉన్నావా? Are you lacking in the holiness of God? దేవుని పరిశుద్ధతలో కొరత కలిగి ఉన్నావా? Are you lacking in any divine characters? దేవుని యొక్క ఏదైనా దైవిక స్వభావములో కొరత కలిగి ఉన్నావా? You open your heart and mouth and say, then the Lord shall fill you. దేవుని నీ నోరు తెరిచి దేవునితో చెప్పుము, దేవుడు నిన్ను నింపును. God wants we should personally be connected to him. దేవుడు నిన్ను వ్యక్తిగతముగా తనతో జతపరచబడనని కోరుచున్నారు. That is the will of God concerning your life. నీ యొక్క జీవితాన్ని గురించిన దేవుని చిత్తం ఏమై ఉన్నది? That's why the word of God says, through the death and resurrection he has given us a lively hope. ఆయన యొక్క మరణ పునరుత్థానము వలన ఆయన జీవము గల నిరీక్షణను మనకు అనుగ్రహించెను అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది. Before we met Christ, we were without hope. మనము క్రీస్తు చెంతకు రాక మునుపు మనము నిరీక్షణ లేని వారమై ఉంటిమి. Without God. దేవుడు లేని వారమై ఉంటిమి. Without covenant. ఎటువంటి నిబంధన లేని వారమై ఉంటిమి. We were strangers to God. మనం దేవునికి అన్యులమై ఉంటిమి. But now by the death and resurrection of our Lord Jesus Christ, అయితే మన క్రీస్తు యొక్క మరణ పునరుత్థానము వలన he has given us a lively hope. ఆయన మనకు జీవము గల నిరీక్షణను అనుగ్రహించెను. He wants to give us an eternal inheritance. మనకు ఒక నిత్యమైనటువంటి స్వాస్థ్యమును అనుగ్రహించెను. He doesn't want us to live us halfway, but he wants us that we should be with him till the end and fill us all in all. ఆయన మనలను మధ్య దారిలో వదిలిపెట్టవలని కోరడం లేదు, కానీ ఆయన మనలను సమస్తముతో నింపవలనని అంతము వరకు మనల్ని నడిపించవలనని కోరుచున్నారు. For this purpose Christ gave his life for us. ఇందు నిమిత్తమే క్రీస్తు మన కొరకై జీవము పెట్టెను. There are many blessings we get through his death and resurrection. ఆయన యొక్క మరణ పునరుత్థానముల ద్వారా మనం అనేకమైన ఆశీర్వాదములను ఉంచి ఉన్నారు. We can keep on saying unlimitedly all the blessings we get through his death and resurrection. ఆయన యొక్క మరణము పునరుత్థానము వలన లెక్కలేనన్ని ఆశీర్వాదములను మనం చెప్పుతూ ఉండవచ్చును. Few important things I would like to say. కొన్ని ముఖ్యమైన కార్యములు నేను చెప్పదలిచితిని. Because he died and rose up, ఆయన మరణించి పునరుత్థానుడైనందువలన, because he lives we can also live. ఆయన జీవించుచున్నారు కనుక మనమును జీవించుదము. He overcome death, but through him we can also overcome the death. ఆయన మరణమును జయించెను, ఆయన ద్వారా మనము కూడా మరణమును జయించగలము. Yeah, through him we are more than conquerors. ఆయన ద్వారా మనము జయవీరులము కాగలము. So we no more will have the fear of death. కాబట్టి ఇక మీదట మరణ భయము అవసరము లేదు. Till Jesus rose up, man had the fear of death. యేసు అవనంత వరకు మనిషికి మరణ భయము ఉండేను. But through his death and resurrection, అయితే క్రీస్తు మరణము ద్వారా పునరుత్థానము ద్వారా Jesus removed
or give us victory over the fear of death. ఆయన ఆ మరణ భయమును తొలగించెను. We were all going towards hell, మనమందరము నరకము వైపుగా ప్రయాణము చేయుచుంటిమి, the way of death. మరణముకు నేరుగా. But through his death and resurrection, అయితే ఆయన మరణము ద్వారా పునరుత్థానము ద్వారా opened a new and a living way for us. ఆయన ఒక నూతనమును సజీవమైన మార్గమును మన కొరకై తెరచెను. Every day which we are going through or walking is a life upon life. మనం ప్రతిరోజు నడుచుచున్న వెళ్ళుచున్నటువంటి మార్గము నూతనమును సజీవమైన మార్గము. If you truly walk according to truth, you go upon life. మనము వాక్యానుసారముగా జీవించినట్లయితే జీవముకు పైగా జీవమును పొందుచున్నాము. We can grow life upon life. మనము జీవమునకు పైగా జీవములో ఎదుగగలము. This deeper truth will help us to increase in life. ఈ యొక్క లోతైన సత్యము మన జీవములో ఎదుగుటకు మనకు సహాయము The more చేయును. you are obedient to the truth, the more you can grow in life upon life. మీరు ఎంత అధికముగా సత్యమునకు లోబడుచున్నారో అంత అధికముగా జీవము నుండి జీవమును పొందుదురు. Next, what did Jesus do to his death and resurrection? తరువాత క్రీస్తు తన మరణము పునరుత్థానము ద్వారా ఏమి చేసెను? He happened to defeat Satan. ఆయన సాతానును ఓడించెను. He disarmed Satan. ఆయన సాతానుని నిరాయుధునిగా చేసెను. To his death and resurrection, he happened to disarm Satan. ఆయన తన యొక్క మరణము ద్వారా పునరుత్థానము ద్వారా సాతానుని నిరాయుధునిగా చేసెను. Satan had the power of death, సాతానునికి మరణము యొక్క అధికారం ఉండెను. but he disarmed them. అయితే యేసు దానిని నిరాయుధునిగా చేసెను. So when you put your trust in Jesus, కాబట్టి నీవు క్రీస్తునందు నీ విశ్వాసం ఉంచుచున్నప్పుడు you no more have the fear of Satan, నీకు సాతానుని గూర్చిన భయం ఇకను ఉండదు. because Jesus disarmed Satan. ఏలయనగా యేసు సాతానుని నిరాయుధునిగా చేసెను. Please take that verse and read it. Colossians chapter 2 verse 14 and 15. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యములు. Having spoiled principal power, he made a show of them, openly triumphing over them in it. ఆయన ప్రధానులకు అధిక నిరాయుధులుగా చేసి సిలువ చేత బాహాటముగా వాటిని వేడుకకు కనబరిచెను. So you don't have to fear Satan. కాబట్టి నీవు సాతానుకు భయపడవలసిన You don't అవసరం have to లేదు. fear any evil spirits. నీ ఎటువంటి దురాత్మలకు భయపడవలసిన అవసరం లేదు. Because Jesus disarmed the Satan and satanic powers. ఎందుకనగా ఆయన సాతాను యొక్క శక్తులను నిరాయుధులుగా చేసెను. Sad thing is that some of you fear satanic powers. కొంతమంది మీలో సాతాను యొక్క శక్తులకు భయపడుచున్నారు. We should not fear that. మనం భయపడవలసిన అవసరం లేదు. To his death and resurrection, he has opened a new and living way. ఆయన యొక్క మరణ పునరుత్థానముల ద్వారా ఒక నూతనమును సజీవమైన మార్గమును ఆయన తెరిచి ఉన్నారు. Hebrews chapter 10 verse 19 and 20, he has given the boldness to approach him. He has given us a boldness. ఆయన సముఖమునకు చేరుటకు ఆయన మనకు ధైర్యమును అనుగ్రహించెను. Open a new and a living way. ఒక నూతనమును సజీవమైన మార్గమును తెరిచెను. To his death and resurrection. ఆయన యొక్క మరణము ద్వారా పునరుత్థానము ద్వారా. Before Jesus died and rose up, we were going towards hell. Man was going towards hell. క్రీస్తు మరణించి పునరుత్థానము చెందుటకు మునుపుగా మనుష్యుడు మరణము వైపుగా వేగిరపడుచుండెను. But through death and resurrection, instead of Satan turning towards hell, Jesus turned them towards Zion and Jerusalem. అయితే ఆయన యొక్క మరణ పునరుత్థానము ద్వారా మరణము వైపుగా వేగిరపడుచున్న వారిని ఆయన జీవమును సజీవమైన మార్గము వైపుగా త్రిప్పి ఉన్నారు. Jesus turned the people who are going towards hell towards Zion and Jerusalem. నరకము వైపుగా వెళ్తున్నటువంటి జనులను క్రీస్తు సియోను యెరూషలేము వైపుగా త్రిప్పి ఉన్నారు. But people have the fear. అయితే జనులకు ఆ భయం ఉన్నది. Some of you are called for the ministry. మీలో కొంతమంది ఈ సేవ కొరకై పిలువబడి ఉన్నారు. But what do you say? అయితే మీరేమని చెప్పుచున్నారు? don't want to come. I cannot do it. You get a great fear. నేను సేవ చేయలేను నాకు భయము. భయం ఉంది కాబట్టి నేను చేయలేను, నేను రాలేను. నాకు భయం ఉంది కాబట్టి నేను సేవకు రాను, చేయలేను. Jesus opened a new and a living way. యేసుక్రీస్తు ఒక నూతనమును సజీవమైన మార్గమును తెరిచి ఉన్నారు. We have the boldness to walk in that new and a living way. ఆ యొక్క నూతనమును సజీవమైన మార్గములో నడవడానికి మనం ధైర్యము కలిగి ఉన్నాము. Why do you want to fear? Why you say I cannot do it? మనం ఎందుకు భయపడవలెను? నేను చేయలేనని ఎందుకు అనుకొనవలెను? Why you are telling I cannot go to the heavenly New Jerusalem? ఎందుకని ఆ పరమ యెరూషలేమునకు వెళ్ళలేకపోవచ్చున్నామనుకు
నేను కష్టము నూతన జయ జీవితం చేయలేకపోతున్నాను కష్టం అని చెప్పి ఎందుకు చెప్తున్నారు? Why are you telling like that? మీరెందుకు అలాగున చెప్పుచున్నారు? You should have the boldness. మనకు ధైర్యం ఉండవలెను. Through the blood of Jesus we get the boldness. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు ధైర్యము కలుగును. Blood of Jesus cleanses us. యేసు రక్తం మనలను కడుగును. Blood of Jesus sanctifies us. యేసుక్రీస్తు రక్తం మనలను పరిశుద్ధపరచును. Blood of Jesus perfect them who are sanctified. యేసుక్రీస్తు యొక్క రక్తం పరిశుద్ధపరచబడిన వారిని సంపూర్ణపరచును. Through the blood of Jesus we can become overcomers. యేసుక్రీస్తు రక్తము వల్ల మనం జయవీరులముగా మారగలము. So such a work Lord did for us at Calvary. అటువంటి ఒక క్రియను కల్వారిలో క్రీస్తు మన కొరకై చేసెను. Through death and resurrection God has opened a new and a living way. ఆయన యొక్క మరణము ద్వారా పునరుత్థానము ద్వారా దేవుడు నూతనమును సజీవమైన మార్గమును తెరిచెను. He has given a lively hope for us. ఆయన మనకు ఒక జీవము గల నిరీక్షణను ఇచ్చెను. Let's all be on our knees for some time. మనం కొంచెం సేపు మన మోకాళ్ళ మీద నిలబెడదాము. Lord want we should be bold enough to press forward in our spiritual life. దేవుడు మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుటకు ఆయన మనల్ని అభిషేకించవలెను. No, God want we should be bold. మనము ధైర్యము కలిగి ఉండవలెను. When you go to the path of sickness, మనం వ్యాధి మార్గముల ద్వారా వెళ్ళుచున్నప్పుడు, when you go to path of weaknesses, బలహీనముల మార్గముల ద్వారా వెళ్ళుచున్నప్పుడు, path of trials, శోధనల మార్గముల ద్వారా వెళ్ళుచున్నప్పుడు, path of sufferings, కష్టముల ద్వారా వెళ్ళుచున్నప్పుడు, path of reproaches, అవమానముల ద్వారా వెళ్ళుచున్నప్పుడు, whatever path you may have to go through, ఎటువంటి మార్గములో మీరు వెళ్ళవలసి వచ్చినను Christ want we should endure that cross. క్రీస్తు సిలువను సహించెను. God want we should endure that cross. దేవుడు ఆ సిలువను మనం సహించవలనని కోరుచున్నారు. God want we should able to bear that shame. ఆ యొక్క అవమానమును మనం నిర్లక్ష్య పట్టవలనని దేవుడు కోరుచున్నారు. God want we should bear the reproaches. ఆ యొక్క నిందలను మనం సహించవలని దేవుడు కోరుచున్నారు. God want we should bear our shame. మనము ఆ అవమానమును భరించవలని Shame. అవమానమును భరించవలని కోరుచున్నారు. So don't say I don't want all these things. నాకు ఇవన్నీ వద్దని చెప్పకండి. Don't try to go to Zion or Jerusalem through shortcut method. సియోనుకు యెరూషలేముకు దొడ్డిదారులో వెళ్ళడానికి ప్రయత్నించకండి. This is the path the Lord has ordained for us. దేవుడు మన కొరకై నియమించిన మార్గము ఇదియే. That's why what does St. Paul say? కనుకనే పరిశుద్ధుడైన పౌలు ఏమని చెప్పుచున్నారు? Appointed unto afflictions or tribulations. మనము శ్రమల కొరకై నిందల కొరకై మనం నియమించబడి ఉన్నాము. So don't say I don't want and try to run away. కాబట్టి దయచేసి దీని నుండి పారిపోవాలని తలంచకుడి. Say we are appointed for this, right? Ready to face them. మనం దీని కొరకై నియమించబడి ఉన్నాము. దీని ఎదుర్కొనుటకు సిద్ధపడుడి. When Jesus wanted to go towards Jerusalem to fulfill what was written about him, యేసుక్రీస్తు తన గురించి వ్రాయబడిన వాటిని నెరవేర్చు నిమిత్తమై యెరూషలేము వైపుగా తన ప్రయాణము ప్రారంభించినప్పుడు he told to his disciple that Son of Man is to be rejected, he should be slain, he should be mocked and ripped and scourged, then he has to die and rise on the third day. ఆయన అవమానపరచబడి, ఆయన ఉమ్మబడి, ఆయన కొట్టబడి, ఆయన మరణించి పాతి పెట్టబడి మూడవ దినమందు పునరుత్థానము చెందవలెను. Like that when Jesus said to his disciples, అప్పుడు ఆ విధముగా ఆయన తన శిష్యులకు చెప్పాను. then he began to go towards Jerusalem. ఆయన అటు తరువాత అలాగూ చెప్పి యెరూషలేము వైపుగా ప్రయాణము ప్రారంభించెను. Disciples were not going fast, అయితే శిష్యులు ముందుకు వెళ్ళడం లేదు. but Jesus went before him. అయితే Before యేసు them. వారికంటే ముందుగా వెళ్ళెను. I need to fulfill the నేను దాన్ని నెరవేర్చవలెను. what is written about me, I need to fulfill it. నన్ను గూర్చి వ్రాయబడినది నేను నెరవేర్చవలెను. Likewise, each one of us, you need to fulfill what is written about you. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ నిన్ను గూర్చి వ్రాయబడిన దాన్ని నెరవేర్చవలెను. You should be ready like Jesus Christ. యేసు వలె సిద్ధముగా ఉండవలెను. Not turn away. దాని నుంచి మనం వైదొలగకూడదు. Don't try to go through crooked path. అడ్డదారిలో వెళ్ళడానికి ప్రయత్నించకండి. The path which Jesus appointed for us, be ready to go through that path. మన కొరకై నియమించబడినటువంటి ఆ మార్గములో వెళ్ళడానికి సిద్ధమవుడి. God has opened a new and a living way. యేసుక్రీస్తు ఒక నూతనమును సజీవమైన మార్గమును తెరిచి He has ఉన్నారు. given us a lively hope. ఆయన ఒక జీవము గల నిరీక్షణను ఇచ్చి Through ఉన్నారు. Jesus we are more than overcomers. మనము యేసుక్రీస్తు ద్వారా మనము జయ వీరులమై ఉన్నాము. Jesus said, even as I overcome, if you can also overcome. యేసు జయించినట్లుగా మనము కూడా జయించగలము. Because he overcome, we can also overcome. ఆయన జయించెను కనుక మనము కూడా జయించగలము. If we overcome, we can be seated with Christ in his very own throne. ఆయన మనము జయించినప్పుడు క్రీస్తుతో కూడా ఆయన సింహాసనమందే మనం కూర్చుండబెట్టగలము. God bless us, help us. ప్రభు తామే మనల్ని ఆశీర్వదించి మనకు సహాయం చేయునుగాక. సుపరలోకం వెళ్ళెను, ప్రధాన దూత శబ్దంతో ప్రభు తిరిగి వచ్చెను. పునరుద్ధానుడై యేసు
పరలోకం వెళ్ళెను, ప్రధాన దూత శబ్దంతో ప్రభు తిరిగి వచ్చును. శ్రమలు వేదనలు నేనేక సహించి శీఘ్రముగా ఎత్తించు యేసుని సంధింతు. శ్రమలు వేదనలు నేనేక సహించి శీఘ్రముగా ఎత్తించు యేసుని సంధింతు. దీనుడైన యేసు బహు వేదనతో ధరణిలో మహాశ్రమలు అనుభవించే, నాకై ధరణిలో మహాశ్రమలు అనుభవించే. దీనుడైన యేసు బహు వేదనతో ధరణిలో మహాశ్రమలు అనుభవించే, నాకై ధరణిలో మహాశ్రమలు అనుభవించే. పునరుద్ధానుడై యేసు పరలోకం వెళ్ళెను, ప్రధాన దూత శబ్దంతో ప్రభు తిరిగి వచ్చును. పునరుద్ధానుడై యేసు పరలోకం వెళ్ళెను, ప్రధాన దూత శబ్దంతో ప్రభు తిరిగి వచ్చును. శ్రమలు వేదనలు నేనేక సహించి శీఘ్రముగా ఎత్తించు యేసుని సంధింతు. 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 శ్రమలు వేదనలు నేనేక సహించి శీఘ్రముగా యేసుని Hallelujah. Christ has opened a new and a living way for us. క్రీస్తు మన కొరకు జీవమును నూతనమును సజీవమైన మార్గమును తెరిచి ఉన్నారు. Through the blood of Jesus. యేసు రక్తము ద్వారా, Through the enduring the cross. సిలువను సహించుట ద్వారా, Through the death and resurrection. మరణము పునరుత్థానము ద్వారా He has given us a new and He has given us a lively hope. ఆయన ఒక మనకు జీవము గల నిరీక్షణను ఇచ్చెను. With a hope, with a boldness, let us press forward in our Christian life. మనము ఆ నిరీక్షణతో ధైర్యముతో క్రైస్తవ జీవితమును ముందుకు సాగి వెళ్ళుదాము. We should not live like this people of this world who have no hope, living a miserable life. ఈ లోకములో పరితాపకరమైన జీవితము చేయుచున్నటువంటి నిరీక్షణ లేనటువంటి జనుల వలె మనము జీవించకూడదు. People in the world have full of fear. ఈ లోక జనులకు భయముతో నిండి ఉన్నారు. But a child of God doesn't have any fear. అయితే దేవుని బిడ్డకు ఎటువంటి భయము లేదు. He's not afraid of anything. అతడు దేనిని గురించి భయపడడు. He's bold like a lion. అతడు సింహము వలె ధైర్యముగా ఉండును. If you are righteous, you are bold like a lion. మీరు నీతిమంతులైతే సింహము వలె ధైర్యముగా ఉందురు. If you are justified in the sight of God, you are a righteous person. You are bold like a lion. మీరు దేవుని ఎదుట నీతిమంతులుగా నీతి తీర్చబడినట్లయితే మీరు నీతిమంతులై సింహము వలె ధైర్యముగా ఉందురు. హల్లెలూయా. విశ్వసించిన పరిశుద్ధులో జయం జయం అని పాడెదరు. విశ్వసించిన పరిశుద్ధులు జయ జయాని పాడెదరు. లోకమును జయించి జయమన విశ్వాసమే క్రీస్తు యేసు ద్వారా ఎల్లప్పుడూ జయమనకే. లోకమును జయించే జయమన విశ్వాసమే క్రీస్తు యేసు ద్వారా ఎల్లప్పుడూ జయమనకే. విశ్వసించిన పరిశుద్ధులు జయ జయాని పాడెదరు. విశ్వసించిన
నివసించిన పరిశుద్ధులు జయ జయ అని పాడెదరు. లోకమును జయించే జయమన విశ్వాసమే క్రీస్తు యేసు ద్వారా ఎల్లప్పుడూ జయమనకే. లోకమును జయించే జయమన విశ్వాసమే క్రీస్తు యేసు ద్వారా ఎల్లప్పుడూ జయమనకే. లోకమును జయించే జయమన విశ్వాసమే క్రీస్తు యేసు ద్వారా ఎల్లప్పుడూ జయమనకే. లోకమును జయించే జయమన విశ్వాసమే క్రీస్తు యేసు ద్వారా ఎల్లప్పుడూ జయమనకే. బిసలా 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 సత్రా 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 బిసలా తిరగడ తిరగడ. Lord undertook our 7-day fasting prayer and the sanctification meeting for blessing it. Therefore, let us praise God. దేవుడు మన 7 దినముల శుద్ధీకరణ ఉపవాస కూటములన్నిటినీ బాధ్యత వహించి ఆశీర్వదించినారు కనుక మనం దేవుని స్తోత్రించుదము. బిసలా 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 Lord's presence was with us. దేవుని సమ్ముఖం మనతో కూడా ఉండెను. Spirit of the Lord worked in all the meetings. Therefore, let us praise God. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని కూటములలో క్రియ జరిగించినారు కనుక మనం స్తోత్రించుదము. Sotra, 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 sotra. Even this morning, the Lord came among us on a resurrected Sunday and quickened each one of us through His word and His Spirit. Therefore, let us praise ఈ God. ఉదయ కాలమందు కూడా పునరుత్థానుడైనటువంటి క్రీస్తుగా దేవుడు మన మధ్యలోనికి దిగివచ్చి మన ప్రతి ఒక్కరిని నూతన పరిచి ఉన్నారు, మనల్ని జీవింపచేసి ఉన్నారు కనుక మనం స్తోత్రించుదాము. ఆయన యొక్క Through His word and His Spirit. ఆయన తన వాక్కు ద్వారా తన ఆత్మ ద్వారా మనలను జీవింపజేసి ఉన్నారు కనుక స్తోత్రించుదాము. Bisala, 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 bisala. Lord should bless every one of them who are gathered here. Perfect them, prepare them for His coming. Therefore, let us praise ఇక్కడ God. సమకూడిన ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించాలి, వారిని పరిశుద్ధపరచాలి, సంపూర్ణపరచాలి, ఆయన రాకడకు సిద్ధపరచాలి కనుక స్తోత్రించుదాము. Sotra, sotra, sotra. Let us praise God the Father, Son and Holy Ghost. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రించుదాము. Praise the Lord, praise the Lord, praise the Lord. Let us pray. మహోన్నతుడైన మా పరిశుద్ధ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునట్లుగా మా పునరుద్ధానం ఆరాధన అంతా మీరే బాధ్యత వహించి నడిపించినందుకై స్తోత్రం ప్రభా. మీరు మాట్లాడిన దివ్యమైన ఆలోచనల కొరకై స్తోత్రం నాయన. మీరు నాయన నిజంగా మా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించి ఈ పునరుద్ధాన దినమున మా మధ్యలోనికి వచ్చి మీరు మాట్లాడిన దయ కొరకై నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. మీరు పొందిన శ్రమల ద్వారా మాకు నాయన స్వస్థతను అనుగ్రహించి ఉన్నారు ప్రభా. మీరు మా నిమిత్తము తండ్రి కుడి పార్శ్వము నుండి విజ్ఞాపన చేస్తున్నారు ప్రభా. నిజంగా కూడా దేవా, మేము కూడా అలాగా నీ నామాన్ని సహించుకొని నీ నామాన్ని భరించుకొని నేను అలాగ విజ్ఞాపన చేసేవారిగా మమ్మల్ని మార్చుండయ్యా. చేరవచ్చిన నీ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. సియోన్లో నుండి నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి అయ్యా. ఈ కూటమి మీరే భారం వహించి నడిపించినందుకై స్తోత్రం ప్రభా. మీ అడుగు జాడలో నడిచి మీ వల్లే మారి మీ రాకడలో కనపడే ధన్యత ఇక్కడ కూడిన వారికి మాకందరికీ కూడా దయచేసి యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. Amen. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Now the grace of our Lord Jesus Christ, the love of God, the sweet fellowship of the Holy Spirit rest and abide until Jesus appears in His glory. Amen. Hallelujah. 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 Now all those who want to take part in the Lord's Supper, they can be seated by line here in the hall. ప్రభు బలలో పాలు పొందదలిచిన వారందరూ కూడా ఈ హాల్లో వరుస క్రమములో కూర్చునుడి. The one who have to take the Lord's Supper is the one who have
taken salvation water baptism and abiding the apostolic truth. పరిశుద్ధ బలలో పాలు పొందుచున్న దలచిన వారు బాప్తిస్మం నీటి బాప్తిస్మం పొంది అపోస్తల ఉపదేశములో నిలిచి ఉండవలసిన వారై ఉండవలెను. Rest of you can wait down.